Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited Vijayawada. Food partner Gargar Ki Pasan Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ సందడి సందడిగా విజయవాడలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. మరి ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో రుచికరమైన వంటలతో పోటీ పడడానికి మన ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఆ ముగ్గురులోంచి ఒకళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారన్నమాట. అంతేకాదు మన కోసం ఈ రోజు సెలబ్రిటీ గెస్ట్లు కూడా వచ్చేసారు. మరి వాళ్ళెవరో అలాగే పార్టిసిపెంట్స్ ఏంటో వంటలేంటో అన్ని కూడా చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి. సో స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి ఈరోజు చక్కటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దామండి. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి తేజ మన సెలబ్రిటీస్ ని పిలిచేద్దామా? షూర్. మరి ఎవరు ఈరోజు మన సెలబ్రిటీస్? ఈ రోజు మన సెలబ్రిటీస్ ఎవరంటే యాక్చువల్ గా ఆవిడ చూస్తే అందరికి చాలా కోపం, భయం ఇవన్నీ అన్నమాట. ఓకే, నువ్వు భయపడకు. ఎవరు అంటే చెప్పేనా? షూర్. సో మన ఈటీవీలో ప్రసారం అవుతున్న శిఖరం సీరియల్లో మాయాదేవి పాత్రలో మనల్ని మెప్పిస్తున్న నీరజ గారు. నీరజ గారు వెల్కమ్. మరి మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరంటే ఈ అమ్మాయిని చూస్తే మాత్రం అసలు ఆ భయం ఇలా ఏం ఉండదన్నమాట. జాలి, ప్రేమ, కరుణ ఇలా అనిపిస్తుంది అనమాట. సో సేమ్ శిఖరం సీరియల్ నుండే గౌతమి క్యారెక్టర్ ప్లే చేస్తున్న వర్షిని ఈ రోజు మన నెక్స్ట్ గెస్ట్. సో ప్లీజ్ వెల్కమ్ వర్షిని. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే, బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. ఓకే, మరి అందరూ రెడీ కాబట్టి మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం ఈ రోజు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు శ్వేత గారు. శ్వేత గారిని పిలిచేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ శ్వేత గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్వేత గారు. నిజంగానే శ్వేత లాగే గదగదగా మెరిసిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే ఈ రోజు. చక్కగా బాగా చేయండి వంట. సో ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతారు అనమాట. ఇంతకీ ఏ రెసిపీ ఎంచుకున్నారండి? నువ్వులతో పులిహోర. నువ్వులతో పులిహోర. ఓకే, సో నువ్వుల పులిహోర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో పులిహోర అంటే ఇంకా మనం పోపు పెట్టుకుంటే చక్కగా రెడీ కదా. సో దీనికి నువ్వులు ఏమైనా ముందు గ్రైండ్ చేసుకోవడం కానీ అలా ఏమైనా చేసుకోవాలా? యాక్చువల్ గా ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలండి. ఈ 100 గ్రామ్స్ నువ్వుల్ని మనం నూనె లేకుండా పాన్ లో వేయించాలి. వేస్తే మనకి గుర్తు ఏంటంటే ఇది కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. ఆడుతుంటాయి మనకు తెలిసిపోతుంది. ఉబ్బినప్పుడు ఉన్నప్పుడు మనం కట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఎండుమిరపకాయలు 100 గ్రామ్స్ కి మీకు ఒక 4 ఎండుమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు 2 ఎల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం తగినంత ఉప్పు. ఓకే, ఉప్పు తగినంత ఉప్పు అన్ని కలిపి మిక్సీ పట్టాలి.
సో మిక్సీ పట్టి దాన్ని ఇలా పౌడర్ లా చేసి నేను ఆల్రెడీ మిక్సీ పట్టి తీసుకొచ్చాను. సో నువ్వులు ఇంకా ఎండుమిర్చి కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఉప్పు వెల్లుల్లి కలిపేసి దాన్ని పొడి చేసి పెట్టుకున్నారు. సో ఈ పొడి మీరు పులిహోరలో వాడుతున్నారా? అప్పుడు పులిహోరలో ఓకే అండి, స్టార్ట్ చేసేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా తాలింపు వేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఓకే. సో కాంపిటీషన్ లో అంటే ఇంత సింపుల్ రెసిపీ చూస్ చేసుకున్నారు కదా. యాక్చువల్ గా నువ్వులంటే ఈ రోజుల్లో ఎవరు వాడట్లేదు మనం. సో ఏంటంటే కొత్తది ఈ జనరేషన్ వాళ్ళకి పరిచయం చేసినట్టు ఉంటుందని తీసుకున్నారా? అంటే అఫ్ కోర్స్ సింపుల్ రెసిపీస్ టేస్టీగా ఉండకూడదు అని ఎక్కడ రూల్ లేదు. కాకపోతే కాంపిటీషన్ అనేటప్పటికి అందరూ ఏదో కొద్దిగా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారు కదా బాగా. మనం ఓల్డ్ ట్రెండ్ మర్చిపోతున్నారు ఇప్పుడు జనరేషన్ అని నేను ఇలా కొంచెం మార్చాను. పచ్చిమిరపకాయలు ఓకే, కొంచెం కరివేపాకు, వేరుశనగ గుళ్ళు. ఓకే, వేరుశనగ గుళ్ళు, పోపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసి మామూలుగా ఇక్కడికి తీసేయచ్చు. కొంచెం వేగాలి కదా ఈ కొంచెం వేగాలి. ఓకే. సో హరితేజ పోపు వేగేలా ఒక ఫాస్ట్ వెళ్ళొచ్చి తొందరగా చిట్కాకి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వేణు గారు, చిట్కా చెప్పండి. ఫ్లోరింగ్ తుడిచేటప్పుడు పెనాయిల్లో కళ్ళు వేస్తే తెల్లగా వస్తుంది. ఫ్లోర్ బాగా తెల్లగా వస్తుంది. ఓకే, నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో శ్వేత గారు మామూలుగా దీంట్లో కలిపేస్తున్నాను. కలిపేసేయండి. మీరు అసలు పులుసులో దాంట్లో పసుపు వేయలేదు, పులిహోరలో విడిగా వేస్తాను. కొంచెం జీడిపప్పుకి తగినంత నూనె పోసి వేయించు. ఓకే. సో మరి నీరజ గారు నువ్వుల పులిహోర ఎప్పుడన్నా టేస్ట్ చూసారా? నేను మొదటిసారి వింటున్నాను హరితేజ. వింటున్నారు మొదటిసారి? మొదటిసారి వింటున్నాను. అండ్ నాకు ఏమనిపిస్తుందంటే మంచి హెల్దీ ఫుడ్ లాగా అనిపిస్తుంది. నువ్వు టేస్ట్ చేసావు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు చేయలేదు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. నువ్వుల పులిహోర ఎప్పుడు ఇప్పుడు మేము చూపిస్తాం మీకు. ఓకే, అయిపోయిందండి. జీడిపప్పు కూడా వేసేసారా? జీడిపప్పు వేసేసాను. నెక్స్ట్ నువ్వుల పొడి, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి. ఓకే. ప్యాన్లో వేస్తే మీకు బాగా కలుస్తుంది అనుకుంటా. అదంతా ప్యాన్లో వేసేసేయండి, ఈజీగా కలుపుకోవడానికి. దీంట్లోనే చింతపండు పులుసు, కొంచెం పసుపు. ఇంకా దీనికి మంట అక్కర్లేదండి? అవసరం లేదండి. సాల్ట్, ఉప్పు తగినంత. సో ఇప్పటిదాకా ఎందులో కూడా ఉప్పు వేసుకోలేదు. నువ్వుల్లో వేసేసానండి. నువ్వుల్లో వేసేసాను, చింతపండులో వేయలేదు. సో అన్నానికి సరిపడా వేసేస్తున్నారా? ఓకేనండి, సర్వ్ చేసేసుకుంటారా? ఇంకా సర్వ్. ఓకే. నువ్వుల పొడి సరిపోతుందా? కొంచెం వేస్తారా? ఓకేనండి, సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పైన కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకే, సరిపోతుందండి. చాలు. ఓకే, బాగుందండి. బాగా ట్రై చేశారు కార్వింగ్. బాగుంది ఇది కూడా. వేడివేడిగా నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. మరి మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ముందుగా వేయించిన నువ్వులు, వేయించిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ పలుకులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి అన్నంలో వేసి కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేయించి అన్నంలో కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి, చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల పులిహోర రెడీ. సో నువ్వుల పులిహోర తయారీ విధానం చూసారు కదండి. శ్వేత గారు తీసుకెళ్ళిపోయి జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, నైస్. సో శ్వేత గారు
మొత్తానికి అలా తెలిసి తెలియకుండా బాగానే చెప్పారు అందరూ కూడా. సో ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా ఇద్దరు పార్టిసిపెంట్స్ వంట అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి శ్వేత గారు. వెయిట్ చేయండి మీరు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా సక్సెస్ఫుల్ గా పులిహోరతో ఫస్ట్ వంటని ఫినిష్ చేసేసుకున్నాము. సెకండ్ వంట కూడా స్టార్ట్ చేసేద్దామా? మరి చేసేద్దాము. పాపం నువ్వు వెళ్ళి చక్కగా ఒక గిఫ్ట్ ఇచ్చి వస్తే ఆడియన్స్ కి సంతోషిస్తారు. ఓకే మరి ఎనీవేస్ మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మంగతాయారండి. చిట్కా చెప్పండి. ముఖం ముడతలు రాకుండా ఉండాలంటే క్యాబేజ్ జ్యూస్ లో తేనె కలుపుకొని ముఖానికి రాసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఓకే, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఇంకా లేట్ చేయకుండా మన సెకండ్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ హేమ గారు. హేమ గారు ప్లీజ్ వెల్కమ్. తుల్లి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసెను వయసే. హాయ్ హేమ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చక్కగా బాగా వచ్చారండి, చాలా హుషారుగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే మాకు కూడా హుషారు వచ్చేస్తుంది. సో రెడీయా వంట? రెడీ అండి. ఏం చేస్తున్నారు వంట? నల్ల ద్రాక్ష ఆవకాయ. నల్ల ద్రాక్ష ఆవకాయ? అవునండి. అబ్బో, దీంతో ఆవకాయ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. నిల్వ ఉంటుందా? నిల్వ అంటే ఒక 4-5 days అంతే. ఓకే ఓకే. సో ఇన్స్టెంట్ ఆవకాయ లాగా. నైస్, ఆల్ ది బెస్ట్ అండి. బాగా చేయండి. ఓకే, మరి నల్ల ద్రాక్ష ఆవకాయ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ద్రాక్ష ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ద్రాక్ష పళ్ళు 1/2 కిలో, ఆవపిండి 50 గ్రాములు, మెంతి పిండి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 8, నూనె 150 గ్రాములు. ఓకే హేమ గారు, మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీ పేరు వినడానికే చాలా వెరైటీగా అనిపిస్తుంది. అసలే నీకు ఫ్రూట్స్ అంటే ఇష్టం. పెట్టేసేయండి. ఎందుకు ఓకే, ముందు ఒక బౌల్ తీసుకోవాలి మేడం. ఓకే, సో అన్ని కలిపేసుకోవాలండి. అవును మేడం. ఉప్పు 50 grams మేడం. ఓకే, అన్ని కొలత సరిగ్గా తెచ్చుకున్నా? అవును మేడం. ఓకే, ఆవపిండి 50 grams. అది కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ 3 ఈక్వల్ గా తీసుకోవాలి. ఓకే, మెంతి పిండి ఏమో ఒక 1/2 స్పూన్. తర్వాత కొంచెం లైట్ గా పసుపు 1 చిటికెడు. ఓకే, తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసేయాలి మేడం, కలపాలి బాగా. మరి ఈ ద్రాక్ష పళ్ళల్లో ఉన్న గింజల పరిస్థితి ఏమిటంటారు? అవి కూడా తీసి పక్కన పెట్టాలి. ఏమిటి ఇప్పుడు ఆవకాయ తిరిగినప్పుడు గింజలు పక్కన పెట్టుకుంటూ తినమంటారా? లేదా నవరేసిన అలవాటు, నీకు అలవాటేగా. అలాగే వాటర్ మెలన్ లో మింగేస్తావు, అలాగే దీంట్లో అంటే డిస్టర్బెన్స్ కదా ఇలా గింజలు వస్తుంటే మనకి తింటున్నప్పుడు. హరితేజ ఇప్పుడు మామిడికాయ పెట్టినప్పుడు టెంక తీయాల్సి వస్తుందిగా, కానీ ఆవకాయలో టెంక వేయరుగా. అది నా కాన్సెప్ట్. దాన్ని టెంక అంటారా? మేము తొక్కు అంటాం, తోలు అంటాం. తోలు పైదమ్మా, టెంక లోపల ఉంటుంది, అందుకే పెళ్లి చేసుకోమన్నా. కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఓకే, నెక్స్ట్ ఆయిల్ పోసి బాగా కలపాలి మేడం. ఓకే ఓకే, మీరు చక్కగా అలా ఆయిల్ పోసి కలుపుతుండండి. ఈలోగా మా హరితేజ పాపం వెళ్ళి చిట్కా చెప్పిస్తుంది. పెద్ద సేఫ్ కాదు, పంపించేస్తున్నా, వెళ్ళిపో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి, మీ పేరండి? నాగమణి. చిట్కా చెప్పండి. దాల్చిన చెక్క పౌడర్ చేసి తేనెలో కలిపి ప్యాక్ వేసుకుని తెల్లారి పొద్దున కడిగేసుకుంటే మొటిమల మచ్చలన్నీ పోతాయి. ఫేస్ మీద ఉన్న మచ్చలన్నీ పోతాయి. ఓకే, దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె మిక్స్ చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు ఫేస్ కి అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకుంటే ఫేస్ మీద ఉన్న మొటిమలు గానీ మచ్చలు గానీ పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా హేమ గారు. ఓకే, ఇంకొంచెం ఆయిల్ పడుతుందా? పడుతుందండి కొంచెం. మీకు ఎంత కావాలో అంత పోసేసుకోండి. పోపు కొంచెం. ఎక్కడ నేర్చుకున్నారండి నల్ల ద్రాక్ష ఆవకాయ? మా అత్తయ్య గారు. మీ అత్తయ్య గారి దగ్గర. మీరు ఫస్ట్ తిన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి? ఆవకాయ బాగుంది మేడం. బాగుందా? పెళ్ళైన కొత్తలో ఏమైనా చేసి పెట్టారా ఏమిటి? అవును మేడం. అవునా? సో ఇప్పుడు అన్ని రకాల ఆవకాయలు పడుతూ ఉంటారా మీరు? పెళ్ళైన కొత్తలో కాబట్టి తప్పకుండా బాగుండి తీరుతుంది. అంతే అంటారా? చెప్పే స్వాతంత్రం స్వేచ్ఛ అంతగా ఉండవు. హేమ గారు అసలు మామూలుగానే చెప్పేలా కనిపించట్లేదు, అంటే స్వాతంత్రం వచ్చినా కూడా.
ఏదో డిస్కషన్ జరుగుతున్నట్టుంది. నేను ద్రాక్ష పళ్ళు ద్రాక్ష పళ్ళు వేసేసుకోవాలి. ఓకే, కానీ యాక్చువల్ గా ఇలా బాగుందండి ఆవకాయ చూడడానికి. మనకు అన్ని కూడా తొక్కలు అవన్నీ అడ్డుంటే నువ్వు కష్టం కాబట్టి ఇది తినకపోవచ్చు నువ్వు. అవును, నేను సీడ్లెస్ ఏమైనా ఉంటే తయారు చేద్దాం మనం. ఓకేనా, స్టవ్ ఆన్. కొంచెం ఆయిల్ కావాలి, కొంచెం ఆయిల్ తాలింపు వేసాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. కొంచెం నూనెతో ఎక్కువ అంటే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే 3 లీటర్స్ జార్ మనకి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు, వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కిచెన్ లో. ఓకే, వేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. సో పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు కట్టేద్దామా ఇది? ఓకేనండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందండి. చక్కగా ఈ రోజు పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో చాలా సింపుల్ రెసిపీస్ మళ్ళీ వెరైటీగాను ఎంచుకున్నారు. అవును, మీరు ఎక్కువసేపు వెయిట్ చేయలేరని అలా ఎంచుకున్నాం. సో మచ్. ఇంతగా అర్థం చేసుకునే పార్టిసిపెంట్స్ అంటే మాకు ఎంత ఇష్టం. నల్ల ద్రాక్ష ఓకే రెడీ మేడం. నైస్ అండి, చాలా బాగుంది. చూడడానికి అయితే నాకు చాలా నచ్చింది. టేస్ట్ ఎలా ఉందనేది మన జడ్జెస్ చెప్తారు. ఓకే అండి, మరి నల్ల ద్రాక్ష ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. ద్రాక్ష ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని ద్రాక్ష పళ్ళ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, ద్రాక్ష ఆవకాయ రెడీ. ఓకే, నల్ల ద్రాక్ష ఆవకాయ రెడీ అయిపోయింది. ఏమండి, జడ్జెస్ కి ఇచ్చేస్తారా? టేస్ట్ చూసి చెప్తారు. ఓకే మేడం. ఇప్పుడే పెట్టారు కాబట్టి కొంచెం 1 గంట 2 గంటలు అయితే టేస్ట్ వస్తుంది. అలా ఇంకొక 12 గంటలు అయితే ఇంకా బాగా టేస్ట్ వచ్చేస్తుంది. వైన్ అవుతుంది కదా మరి, అప్పుడు ఎక్కుతుంది కిక్. ఏమిటి నీరజ గారు ఆ మాటలు? గ్రేప్స్ లోంచే కదా వైన్ తీసేది. అవును, బట్ మా హరితేజకి తినడం తెలుసు కాబట్టి ఏదో ఒకటి తెలిసినా చాలు లైఫ్ లో. ఓకేనా రాజు గారు? అమ్మయ్య సార్, హేమ గారు. సో చక్కగా కమెంట్ చేశారు మన జడ్జెస్. ఈ ఉత్సాహంలో మీరు ఎందుకు ఒక మంచి పాట పాడతారా? వెరీ గుడ్, పాడేయండి. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే, చెయ్యారా చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. సూపర్ అండి, థ్యాంక్ యూ మేడం. బాగా పాడారు హేమ గారు. థ్యాంక్ యూ మేడం. సో ఏమండి హేమ గారు, మీరు పాడారు, వాద్య సహకారాన్ని అందించిన నాకేమీ లేవా? మీరు ఇంత బాగా పాడినందుకు ఆ వాద్య సహకారం బదులు నువ్వు ఇంకేదన్నా సహకారం అందిస్తే డాన్స్ రూపంలో సంతోషిస్తారు. లేదు, ఆవిడ పాడితే నేను ఎందుకు డాన్స్ చేయాలి? ఇప్పుడు ఎందుకు చేసావు మరి? ఆవిడ పాడుతుంటే ఎక్సైట్మెంట్ లో అలా ఆ ఎక్సైట్మెంట్ మాకు మొత్తం చూడాలనిపించింది. అంతే, హరితేజ ఇప్పుడు డాన్స్ చేస్తుంది. మ్యూజిక్. గుర్తొచ్చానవాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే, చెయ్యారా చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన.
వచ్చావు మంచి డాన్స్ చేయలేదు, చేయించావు. అది ఏదో ఒకటి. సో ఆ ఉత్సాహంతోనే వెళ్ళి ఒక చిట్కా కూడా చెప్పించరా అయితే. చెప్పించేస్తావా ఇది కూడా? ఓకే, నువ్వు వెళ్ళరా. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు, చిట్కా చెప్పండి. గోధుమ పిండిలో పాలు పోసి కలిపితే పూరీలు చాలా మెత్తగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. పూరీలు వెరీ నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ ఈ రోజుకి పిలిచేద్దాము, ఫణికుమారి గారు. ఫణికుమారి గారు, ప్లీజ్ వెల్కమ్. కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి, సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి. ఓకే, సో హాయ్ అండి ఫణికుమారి గారు. మీకు కూడా థ్యాంక్ యూ. సో వెల్కమ్. వెల్కమ్. మీరే సో ఏం మాట ఎంచుకున్నారు? గుత్తి దొండకాయ కర్రీ అండి. గుత్తి దొండకాయ కర్రీ. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మరి గుత్తి దొండకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుత్తి దొండకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 1/2 కప్పు, కర్బూజా గింజలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఓకే, ఫణికుమారి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్, ఓకే, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఓకే, ఆ తర్వాత టొమాటో పేస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం మగ్గాలండి. మగ్గాలండి. ఓకే, ఇది కొంచెం మగ్గాలలో ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? భారతి అండి. భారతి గారు, చిట్కా చెప్పండి. అలమారలో సరుకులు పాడవకుండా ఉండాలంటే పేపర్ కింద మిరియాలు వేస్తే పురుగు పట్టదు. పురుగు పట్టకుండా ఉంటుందా పేపర్ కింద మిరియాలు వేసుకుంటే? వెరీ నైస్, బాగుందండి. టిప్ ట్రై చేసి చూడండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఫణికుమారి గారు ఎంతవరకు వచ్చింది? టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయినాయి అండి. నెక్స్ట్ ఏం వేస్తారు? పేస్ట్, జీడిపప్పు పేస్ట్. ఇది జీడిపప్పు, గసాలు, పుచ్చపప్పు 3 కలిపి నానబెట్టేసి పేస్ట్ చేసుకొని వచ్చాను. నానబెట్టేసి కలిపి పేస్ట్ చేసేసారు. ఓకే, సో అదంతా యాడ్ చేసేస్తున్నారా? ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఈ పేస్ట్ కొద్దిగా మగ్గాలి కదా? మగ్గాలి. ఓకే, మీరు దాన్ని చక్కగా చూస్తూ ఉండండి. ఇక్కడ ఆడియన్స్ లో నుంచి ఇక్కడ మనకి శిఖరం నుంచి మనకి నీరజ గారు అలాగే వర్షిని వచ్చారు కదా. సో మీకోసం క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. సో ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్ అండ్ ఎవరిని అడుగుతున్నారు ఈరోజు? నా పేరు నిర్మలాదేవి అండి. నేను శిఖరం సీరియల్ కంటిన్యూగా చూస్తూ ఉంటాను. మాయాదేవి గారికి క్వశ్చన్ అండి, గౌతమ్ అంటే మీకు ఎందుకు అంత పగ? మీ అందరికీ నాకు గౌతమ్ మీద ఎందుకు అంత పగ తెలుసుకోవాలనుంది. ఒకటి, మీకు మాయాదేవి క్యారెక్టర్ సంవత్సరం నుంచి చూస్తున్నారు కాబట్టి బాగా అర్థమై ఉంటుందండి. చాలా సెల్ఫిష్ మనిషి, చాలా వెరీ వెరీ అంబిషియస్, అంతా తనకే కావాలి అనుకుంటుంది. సో మీరు స్టోరీ లైన్ బాగా ఫాలో అయితే మీకు బాగా తెలుస్తుంది ఈ విషయం. చాలా సెల్ఫిష్ కాబట్టి కూతురు చక్కగా ఉండాలి, తన ఫ్యామిలీ చక్కగా ఉండాలి అనుకుంటుంది. గౌతమ్ మీద డెఫినెట్గా పగ ఉంటుంది కదండి, ఉండకుండా ఎలా ఉంటుంది? మొదట్లో ఏదో స్టాచ్యూ గురించి అమ్మాయి అడ్డు వస్తుంది కాబట్టి తొలగించాలనుకుంది. పోను ఫ్యామిలీలో ఈ అమ్మాయి కలిసిపోయి తన కూతురు ఏమంటారు మ్యారిటల్ లైఫ్కే ప్రాబ్లం తెస్తోంది కాబట్టి 1కి 2 రీజన్స్ తోడయ్యి అమ్మాయి అంటే మాయాదేవికి చాలా చాలా కోపం. స్వతహాగా ఈ అమ్మాయి మాయాదేవి మంచి గుణాలు లేని వ్యక్తి కాబట్టి అది ఏ రకంగా తీర్చుకోవాలో ఆ రకంగా తీర్చుకునే ప్రయత్నం చేసిందనమాట. అబ్బా, ఎంత బాగా చెప్పారు. నైస్ జస్టిఫికేషన్. ఓకే, సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా మీకు. ఇప్పుడు ఇక్కడ వంట చూద్దాం. దొండకాయల్లో ఈ పౌడర్ ని స్టఫ్ చేయాలి. ఆ పౌడర్ ఏం పౌడర్ అది? ఇది వేరుశనక్కాయ గుళ్ళు, పుట్నాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, కొంచెం సాల్ట్. ఓకే, ఈ దానికి విడివిడిగా వేయించుకొని ఇందులో మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. ఓకే, సో అంటే మన గుత్తి వంకాయకి స్టఫింగ్ చేసుకునే పౌడర్ అన్నమాట. అట్లాగే. ఓకే, సో స్టఫింగ్ అయిపోయిందండి? స్టఫింగ్ అయిపోయిందండి. ఇది కూడా ఆల్రెడీ వేగిపోయింది. కొంచెం గరం మసాలా,
నెక్స్ట్ దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటాం. ఓకే, కొంచెం కారం, ఓకే, కొంచెం వాటర్ కావాలా? కొంచెం వాటర్ కలిపితే చాలు చాలు. ఓకే, సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మీరు ఆల్రెడీ ఉడికించిన దొండకాయల్లో బాయిల్ చేసుకొనియేనండి. దొండకాయలు ఆల్రెడీ ఉడికించి ఇలా మీరు ఫోర్ స్లైడ్ ఇచ్చి తెచ్చారనమాట. అవునండి. ఇది కొంచెం దగ్గర పెట్టాక ఆ దొండకాయలు ఇందులో వేస్తే ఆల్రెడీ అది బాగా వేగింది, అసలు ప్యాన్ కంటుకోవట్లేదు అంటేనే మనకి అది మంచి స్టఫ్ చేసిన దొండకాయలండి. ఓకే, ఓకేనా? ఓకే అండి. ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా? లాస్ట్లో కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఆఫ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఏమిటి దొండకాయ కారం? బాగుంది కదా, గుమగుమలు ఆడిపోతుంది. ఈ కర్రీ బాగుంది. థ్యాంక్స్ అండి, చక్కగా మసాలా కర్రీ లాగా బాగుంది. ఇవి కూడా బాగున్నాయి బొమ్మలు. ఓకే, మరి వేడివేడిగా గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి దొండకాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, గసగసాలు, కర్బూజా గింజలు నానబెట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వేరుశనగ పలుకులు, నువ్వులు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు విడివిడిగా వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన దొండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని స్టఫింగ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో గరం మసాలా, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసిన దొండకాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో మరి దీన్ని తీసుకెళ్ళి జడ్జెస్ కి ఇచ్చేస్తారా? టేస్ట్ చేసి చెప్తారా? రాజుగారి శిశిరాలు. సో రిజల్ట్ వచ్చిందానికంటే ఇప్పుడే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సో మరి మీరు అలాగే హ్యాపీగానే ఫీల్ అవుతూ హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుంటూ అక్కడ కూర్చోండి. రిజల్ట్ కాసేపట్లో అనౌన్స్ చేస్తాం కొన్ని సెగ్మెంట్స్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చక్కగా 3 వంటలు కూడా ఫినిష్ అయిపోయాయి. సో మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం ఏదైనా ఎంటర్టైన్మెంట్. యు వాంట్ ఎంటర్టైన్మెంట్? వర్షిని ఇస్ దేర్ నో? నో అదే అన్నమాట. నేను ఆల్రెడీ వర్షినికి ఇందాకే చెప్పాను, వర్షిని రెడీగా ఉండు, నిన్న అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హరితేజ ఉంది అంటే కంపల్సరీ డాన్స్ అయిపోతుంది. ఎందుకంటే వర్షిని ఈజ్ అ బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్, అది అందరికీ తెలిసింది. ఇలాగా
ఓకే మరి నెక్స్ట్ మన రాజు గారిని పిలిచేద్దామా కార్వింగ్ చేసి చూపించడానికి వెల్కమ్ రాజు గారు. సో రాజు గారు ఈరోజు ఏం కార్వింగ్ చేస్తున్నారు? బంగాళదుంప చేస్తున్నాం. ఓ బంగాళదుంప. బంగాళదుంపతో పాటు బ్రింజాల్ కూడా ఉంది, క్యారెట్ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి. సో ఏంటో కర్రీ ఉండాలి. అవును కదా, బాగున్నాయి. ఒక చిన్న సైజ్ ఆవుల్ చేస్తున్నాను. ఆవుల్. ఓ ఓకే. బేస్. సో ఫ్రంట్ సైడ్ కొంచెం స్కిన్ తీసేస్తున్నాను. ఓకే. ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ తీసేస్తున్నా. ఓకే. సో వింగ్స్ వచ్చేసి ఇంకో బంగాళదుంపలో తీసుకుంటున్నాను. ఓకే. సో ఒకవైపు జిగ్జాగ్ కట్. ఓకే. ఓకే. ఐస్ కొరకు బ్రింజాల్. సో వీటి మధ్యలో గ్రేప్స్ అండి. ఓకే. సో వీటిని మనం ఫిక్స్ చేసేసాలి. సో బీక్ వచ్చేసి క్యారెట్ నుంచి తీసుకుంటున్నాం. కర్వ్ ఇస్తున్నాను. ఓకే. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఇది కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వింగ్స్ ఫిక్స్ చేసేద్దాం. ఇలా సైడ్ పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేయాలి. ఓకే. చివరిగా లెగ్స్ కూడా పెట్టినా. సో దీన్ని జస్ట్ ఇలా గ్యాప్ వేస్తున్నాం. ఫింగర్స్. ఎస్. సో దీంట్లోంచి రెండు తయారు చేస్తున్నాను. సో వీటిని కూడా టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసుకుంటే ఫినిష్ అవుతుంది. బాగుంది రాజు గారు, క్యూట్ గా. చాలా బాగుంది రాజు గారు. బాగుందా? ఎవరి పోలికలో కనబడుతున్నాయి కదా? ఎలా అంటారు మీరు? ఎవరి పోలికలు అన్నాను, పేరు చెప్పానంటే నువ్వు అలా అంటే అందరూ నిన్నే అనుకుంటారు. ఓహో గీతావా? అయితే ఓకే. గుమ్మడికాయ దొంగ. అదే. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. సో మరి గీత, మంచి కార్వింగ్ చూసేసాం కదా, చక్కగా చాలా క్యూట్ గా ఉంది ఆవుల్ కూడా ఇక్కడ. సో మరి మన జడ్జెస్ కి కొంచెం ఆకలిస్తుందంట. మీరేం వరి అవ్వకండి, మీకు మంచి భోజనం రెడీగా ఉంది, విందు భోజనం. సో మరి లేట్ చేయకుండా మన నెక్స్ట్ టేస్టీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఇక్కడ రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి, మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసేయడానికి. మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ పార్టిసిపెంట్, మీ పేరండి? అన్నపూర్ణ. ఏ రెసిపీ చేశారు? ఉల్లికాడలతో పచ్చడి. ఉల్లికాడలతో పచ్చడి. ఓకే వర్షిని, టేస్ట్ చూడు. చాలా బాగా బెస్ట్ అనేసారు మన జడ్జెస్. మరి నెక్స్ట్ మీ పేరండి? నా పేరు నిర్మలాదేవి అండి. ఏ రెసిపీ చేశారు? నేను మొక్కజొన్నలతో గారెలు చేశానండి. మొక్కజొన్న గారెలు. ఓకే
ఓకే సో మొక్కజొన్న గారెలు కూడా అయిపోయాయి. మీ పేరండి? నా పేరు కల్పన. వెన్నుండలు చేశాను. వెన్నుండలు. వర్షినికి స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? నెయ్యితో చేసినవి, నూనెతో చేసినవి చాలా ఇష్టం. వావ్, నెయ్యితో చేసినవి, నూనెతో చేసినవి. అమ్మో, ఆయిల్ ఫుడ్ బాగా ఇష్టం అంట. వయసు ఓకే సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు వాణి కుమారి. నేను సజ్జబూరెలు చేశాను. సజ్జ బూరెలు. వావ్. పండగలు గుర్తొచ్చాయి. పండగలు గుర్తొచ్చాయి. చెప్పాను అందుకే మీకు విందు భోజనం ఉందని చెప్పి. వెరీ నైస్. సో మరి లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? నా పేరు రమాదేవి. నేను రాజస్థానీ రబడి పాలతో చేశాను. రాజస్థానీ రబ్డీ. ఓకే, అక్కడ కార్వింగ్ కూడా ఏదో బాగా చేశానండి, భలే ఉంది. ఆహా, అది కూడా బాగా తినేసారు. రెసిపీ ఆఫ్ ద డే. అసలు పార్టిసిపెంట్లకి ఏంటో కానీ జడ్జెస్ కి మాత్రం చాలా కష్టంలా ఉంది. బాగా కష్టంగా ఉంది. జడ్జెస్ ఇప్పుడు దాకా తిన్నారు, బాగా ఎంజాయ్ చేశారు, కానీ ఇప్పుడు ఉంది మీకు టఫ్ టైం. ఇప్పుడు అందులో ఒక రెసిపీ సెలెక్ట్ చేయాలి. దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసి ఆ విన్నర్ అనౌన్స్ చేస్తే చేద్దామా తక్షణమే? కొంచెం తక్షణమే చేసేస్తారా? కొద్దిగా డిస్కస్ చేసుకొని ఇందాక హరితేజ్ అన్నట్టుగా చాలా కష్టం. వీటిలో ఒక 3 నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ 3 నచ్చినాయి అంటే కుదరదు కాబట్టి సో మూడిట్లోకి బాగా నచ్చిన బెస్ట్ రెసిపీ సజ్జబూరెలు. సజ్జబూరెలు. మెయిన్ ఏంటంటే ఈ సీజన్ కూడా కొంచెం వేడి కూడా చేస్తుంది అది. సో ఇలా సీజన్ కి తగ్గట్టుగా కూడా చేసుకొని తింటే కూడా చాలా మంచిది. సో టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. సో మిగతా బాగాలేవని కాదండి, సో దేనికవే. బట్ ఐదుట్లో ఏదో ఒకటి మేము కంపల్సరీగా చూస్ చేయాలి కాబట్టి కొంచెం బెస్ట్ గా ఉన్నది చూస్ చేస్తాం. సో ఈరోజు సజ్జబూరెలు. కంగ్రాచులేషన్ వాణి గారు. కంగ్రాచులేషన్ అండి. విన్నర్ ఈ రోజు. ఇలా వచ్చేసేయండి. సో ముందుగా వాణి గారు కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి వాణి గారు. సో మీ సజ్జబూరెలు చాలా నచ్చాయి మన గెస్ట్లకి, అలాగే రాజు గారికి కూడా. కొంచెం ముందుకు రండి. సో మీకు మన స్పెషల్ గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. ఓకే, యూ వెల్కమ్. సో అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా అన్నపూర్ణ గారు వచ్చేయండి. అన్నపూర్ణ గారు మీ చట్నీ చాలా బాగుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు చాలా కష్టమైంది, బాగా పోటీ చేసింది. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఓకే, సో అన్నపూర్ణ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, తర్వాత నిర్మల గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. కల్పన గారు రండి. కల్పన గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. అండ్ ఫైనల్ గా రమాదేవి గారు వచ్చేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. ఓకే, ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే సజ్జబూరెలు. సజ్జబూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సజ్జబూరెలు తయారు చేసే విధానం. ముందుగా సజ్జలను నానబెట్టి ఉంచాలి. బెల్లం, నానబెట్టిన సజ్జలను కలిపి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, నువ్వులు వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని బూరెల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జబూరెలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు చిట్కా చెప్పండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఒక కప్ వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ వేసి బాగా మరిగించి, పావు కప్పు వచ్చే వరకు మరిగించి బాగా కూల్ చేసి కళ్ళ కింద పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ పోతాయా అండి? టీ పౌడర్ మరిగించి బాగా మరిగించి. మంచి టిప్ చెప్పారు, కొత్తగా ఉంది మీ టిప్. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే అండి, ఇంకా లాస్ట్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి పార్టిసిపెంట్స్ అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. జడ్జెస్ ఏమో టెన్షన్ గా ఉన్నారు కదా. టెన్షన్ గా ఎక్కడ ఉన్నారు? చక్కగా చాలా ప్లెజెంట్ గా ఉంటే. అంటే నేను టెన్షన్ గా ఉన్నారని అలా తిరగగానే నవ్వేశారు. తక్కువని ఎక్స్ప్రెషన్ మార్చేశారు. ఓకే, సో మీరు ఫైనల్ గా మాట్లాడుకొని మాకు చెప్పేస్తే విన్నర్ ని అనౌన్స్ చేసేద్దాం. ఓ, వర్షిని అనౌన్స్ చేయబోతుంది అన్నమాట. నేను చెప్తున్నా. వర్షినికి బాగా నచ్చేస్తుందా ఏమిటి? ఓకే, 3 కూడా చాలా బాగా నచ్చింది మా ముగ్గురికి. కానీ ఒక్క డిష్ మాత్రం చాలా 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 టేస్టీగా అనిపించింది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ తెలిసింది. అది
అది నేను కూడా సస్పెన్స్ లో పెడతా. అది గుత్తి దొండకాయ కర్రీ ఫణికుమారి గారు చేసిన. కంగ్రాచులేషన్స్ ఫణికుమారి గారు. సో మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారండి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్ల అలా జరిగింది. మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. సో ముందుగా శ్వేత గారు వచ్చేయండి. సో శ్వేత గారు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. అండ్ తర్వాత హేమ గారు. హేమ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. ఓకే కంగ్రాచులేషన్. మరి మన ఫైనల్ విన్నర్ నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు ఫణికుమారి గారు. రండి ఫణికుమారి గారు, మీకు రాజు గారు చేసిన కార్లు. సో ఫణికుమారి గారు మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినందుకు గాను మీకు రాజుగారు చేసిన ఈ కార్వింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లెవెల్లో కూడా ఇలాగే మంచి టేస్టీ రెసిపీని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే సో చక్కగా ఈ రోజు వంటలన్నీ కూడా బాగా నచ్చేసాయి జడ్జెస్ కి. చాలా బాగా టేస్ట్ చూసారు అండ్ బాగా జడ్జ్మెంట్ ఇచ్చారు. అండ్ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ తో మంచి కబుర్లు చెప్పారు, మంచి డాన్సులు కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు అండ్ వర్షిని. రాజు గారు థ్యాంక్ యూ అండి. బాయ్. ఓకే మరి ఇదండి విజయవాడలో ఇవాళ జరిగిన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు, బై. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ.